నాకు ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. కనీసం నాని గారిని వచ్చి బతిమాలుకొని 20 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయంలో రాకముందు కానించి నాకు తెలుసు. కనీసం రూపాయి సాయం కూడా చేయలే. ఇద్దరు పిల్లలు చచ్చిపోయినాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు బాబు అని అంటే ఏం చేయను అన్నాడు. ఎంతమంది ఆయన వల్ల బాగుపడ్డారు. కొంతమంది మాయ మాటలు చెప్పేవాడే బాగుపడ్డారు. నీతిగా బతికేవాడికి రోజులు లేవు. ఆయన ఇంత మొరబెట్టుకున్నా సరే మనల్ని కనికరించలే. ఈసారి డిపాజిట్లు కూడా రావు. ఆయనకి డిపాజిట్లు కూడా రావు. ఎంత ఎరవిగాడు అంత దీనిగా పోతాడు. అంటే ఈసారి జనాలు ఓట్లేరా? నాకు జనాలు ఈసారి ఓట్లు వేయరు బాబు. ఈసారి ఓట్లు వేయరు. ఆయనకి నమ్మరు. కారణం ఏంటి? 4 సార్లు గెలిచాడు. ఒక్కసారి ఎవరికైనా మంచి పని ధనియాలపేటలో మంచి పని చేయలే. ఆయన స్వార్థం ఆయనే చూసుకుంటాడు సంపాదన, కానీ జనాలకు మేలు చేయలే. నీ బుధం మీద చేసి నా బుధం మీద చేసి మాట్లాడితే సరిపోదు కదా. దాని గురించి ఏదో ఇది చేసాం. బాబు నాయన అని ముఖ్యం. ఆయన ఎంతమందికి మేలు చేశాడు, మనకు మేలు చేయలే. ఆయన స్వార్థం ఆయనే చూసుకోడు. తల్లిదండ్రులు లేని పిల్లలు చచ్చిపోయారని మొరబెట్టుకున్న జరి కనికరించలే. ఏం చేయను అన్నాడు. నమస్తే అండి. నమస్తే అండి. మీ వార్డు ఇప్పుడు ధనియాలపేట అనేక రకమైన సమస్యలతో సతమతమవుతూ ఉంది. ఆ సమస్యలతో పాటు ఇప్పుడు ఈ డ్రైనేజ్ కలవట్టు ఏదైతే కట్టారో అది అసంపూర్తిగా వదిలేశారు. చాలా ప్రమాదకరంగా ఉంది. దీని మీద మీరు ఏమంటారు? ఇది మాత్రం చాలా దారుణం అండి. మా ధనియాలపేట పాత కాలనీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు కూడా కొత్త కాలనీ ఏర్పాటు చేసి ఇప్పుడుకొచ్చి 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలు అయినా కూడా అందులో మౌలిక వసతులు కానీ ఏవి కూడా మీరు చూసి వచ్చారు. ఏ విధమైన మౌలిక వసతులు కూడా లేవు. ప్రజలు అక్కడ జీవనం చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కలవాట్లకు సంబంధించి 2023లోని 3వ నెలలోని 23వ తారీఖు 3వ నెల 2023న మన మున్సిపల్ కమిషనరు అట్లాగే వైసీపీ నాయకులైనటువంటి పట్టణాధ్యక్షులు గొర్లసీని గారు కూడా వచ్చి దీనికి 9 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. దేని నిమిత్తం? సీసీ రోడ్లు ప్లస్ కలవట్లు, డ్రైనేజీలు మరియు వాటర్, వీటికి 9 కోట్ల రూపాయలు సెలక్షన్ అయ్యి మీకు వేస్తామని చెప్పి ఉన్నారు. ఈ కలవట్ మీరు చూసారు, ఇది చాలా దారుణంగా ఉంది. ఇక్కడ కానీ వర్షం వచ్చినప్పుడు పిల్లలు కానీ ఇక్కడ చూడండి, అయిగోండి ఆ వంతున ఉంది, చాలా చిన్న వంతున అది. ఆ వంతున ఇటు నుంచి వచ్చేసరికి ఇటు నుంచి సెంటర్ 4 రోడ్ల సెంటర్. ఇది 4 రోడ్ల సెంటర్లోని ఈ రకంగా వదిలేశారంటే అది అసలు ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎంత నిద్రావస్థలో ఉన్నారనే చూడండి. దీంతో పాటు ఎవరైనా జారి పడితే వెంటనే చూడండి చంద్రకాలంలోకి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు నైట్ టైం ఎలాగొస్తారో తెలియదు. పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఇది మాత్రం చాలా దారుణమైన విషయం అండి. ఇది అసలు పరిష్కరించమని చెబుతున్నాము. ఈ విషయంలో అయితే మాత్రం చాలా మొద్దు నిద్ర అనేది మున్సిపల్ అధికారులు ప్లస్ కమిషనరు ప్లస్ సచివాలయం ఉద్యోగస్తులు కూడా దీని మీద ఏ విధమైన చర్యలు చేపడతలేదు. ఎప్పుడంటే జూన్ నెలలో స్టార్ట్ చేశారండి. 2022 జూన్ నెలలో స్టార్ట్ చేశారు. జూన్ నెలలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2023 వచ్చింది, నవంబర్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రజలు ఈ సమస్య మీద ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు, ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళేమో మేము మీ వార్డుకి ఇంత శాంక్షన్ అయింది మీకు 9 కోట్లు నిధులు విడుదలైనాయి అని చెప్తున్నారు. మరి ఆ విడుదలైన నిధుల్ని మరి ఖర్చు పెట్టకపోవడానికి కారణం ఏమంటారు? ఇదిగోండి నిజమే, మున్సిపల్ అధికారులు కూడా నిజమే. మీరు చూడండి 9 కోట్లు సెలక్షన్ అయినట్టుగా ఆర్డర్ కాపీ ఆ రోజున మన గొర్లసీను గారు ఈ ఆర్డర్ కాపీ తీసుకొచ్చి మీ ధనియాలపేటకి 30వ వార్డుకి 9 కోట్ల రూపాయలు సెలక్షన్ అయినాయి డ్రైనేజీల నిమిత్తం, రోడ్ల నిమిత్తం అని చెప్పారు. చెప్పిన తర్వాత మే నెల కల్లా పనులన్నీ పూర్తవుతాయి అన్నారు. కానీ ఆ 9 కోట్ల రూపాయలని ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టలేదు. అంటే ప్రజలు ఏదన్నా ఆందోళన చేపట్టినప్పుడు ఇటు అధికార పక్షం వాళ్ళు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, హడావుడిగా వచ్చి మీకు ఇంత శాంక్షన్ అయింది, మీ వార్డుని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ అది వాస్తవంలోకి వచ్చి నీటి మోటార్లుగానే మిగులుతున్నాయి తప్ప ఆచరణలోకి రావట్లేదు. మరి దీని మీద మీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఏమనుకుంటున్నారు? స్థానికులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ప్రజల మీద కానీ ఇప్పుడు పార్టీ పరంగా కానీ అట్లాగే కాలనీ వాసుల పరంగా కానీ మేమందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. అట్లాగే తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఇక్కడ 2 సార్లు నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది. చేపట్టినప్పుడు వాళ్ళు వచ్చి మీరు అన్నట్టుగా నీటి మూటలల్లే మాటలు హామీ ఇస్తున్నారే తప్ప దాని మీద అనేది స్పందన వాళ్ళు ఏ విధమైన కార్యరూపణ అనేది చేయట్లేదు. ఈ విషయం మీద మాట్లాడదామంటే వాళ్ళు మనుషులను టార్గెట్ చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకొని మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను మీరు పరిష్కరించండి అని అడగడానికి కూడా సామాన్య ప్రజలు అడగాలి అంటే భయపడే విధంగా వాలంటరీ వ్యవస్థ చేత అనేది వాళ్ళు అణిచివేయడం జరుగుతుంది. కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరే చూస్తున్నారు వాస్తవిక పరిస్థితి
అనేది చాలా దారుణంగా ఉంది. కానీ ప్రజలు అడుగుదామని ముందుకెళ్తే వాలంటరీ వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఆ సమస్య ఇక్కడ ఏది కొడాల నాని గారు రాజకీయ పార్టీల మీద విమర్శలు చేయడానికి, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో, మరి ఆ రోజున 2019 ఎలక్షన్ జరిగే ముందు కూడా మాకు అధికారం లేదు కాబట్టి మీ వార్డుకి నేనేమీ చేయలేకపోయాను, నాకు అధికారంగానే వస్తే రేపు పొద్దున వస్తే కంపల్సరీగా మీకు చేసి పెడతాను అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొడాల నాని అనే వ్యక్తి ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు తప్ప, గెలిచిన తర్వాత ఒకరోజు గడప గడప ప్రోగ్రాంకి తప్ప మరి ఏ ప్రోగ్రాంకి సంబంధించిన విషయంలో కానీ, వార్డు అభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ అడుగు పెట్టలేదు. వార్డుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించలేదు. మేము పరిష్కరించమని డిమాండ్ చేస్తుంటే కూడా వాళ్ళు వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రజలను అణిచివేయడం జరుగుతుంది. మరి ఇలాంటి అణిచివేత ధోరణిలో ప్రజలు బహిరంగంగా వచ్చి మాట్లాడకపోయినా అంతర్గతంగా వాళ్ళు చర్చించుకునేటప్పుడు ఏమంటున్నారు? అంతర్గతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కొడాల నానిని ఇంటికి పంపాలా, కంపల్సరిగా పంపిస్తాము. ఎందుకంటే ఒకసారి నమ్మడం అనేది 3 సార్లు నమ్మడం అనేది జరిగింది. ఎందుకు నమ్మాము ప్రజలు అనేది వాళ్ళే చర్చించుకుంటున్నారు. ఎట్లా నమ్మాము అనేది కూడా. నిజంగా కొడాల నాని అనే వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి అతని మీద అభిమానంతో 4వ ఎలక్షన్లోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే కంపల్సరిగా చేస్తాడనే ఆశ అనేది వాళ్ళకు ఉంది. ఆ ఆశ ప్రకారం అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చారు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఆయన సాధించింది ఏమైనా ఉందంటారు? అసలు జీరో అండి. ఇక్కడ మా వార్డులోకి వచ్చేసరికి మాత్రం ఆయన సాధించింది జీరో. ప్రజల యొక్క అభిప్రాయం మేరకు, అభిష్టానం మేరకు అనేది కొడాల నాని అనేది ఏ రకంగా కూడా వ్యవహరించలేదు. అసలు మా వార్డు ప్రజలకి కొడాల నాని అనే వ్యక్తి కనబడలేదు కూడా. ఇప్పటి వరకు కూడా వార్డు ప్రజలకి కొడాల నాని అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనబడలేదు. కనబడపోవడం వల్లే కదండి ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ పరిస్థితి, ఇది 4 రోడ్లకు సంబంధించింది, మెయిన్ సెంటర్. ఇది సెంటర్లోనే ఈ ప్రాబ్లం ఉందంటే వారు ఏ రకంగా ఈ ప్రజల మీద కానీ, ఈ వార్డు ప్రజల మీద కానీ వ్యవహరిస్తున్న తీరు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.